నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే వారు సరఫరా చేయటం మొదలుపెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సరఫరా చేసింది కాదనే విషయాన్ని కూడా దయచేసి నోట్ చేసుకోవాలి ప్రజానీకమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక విషపూరితమైన నాటకంలో భాగంగానే ఇది ఉంది తప్ప మరొకటి కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఓకే ఓకే రైట్. బాబు గారి నేను ఒక మాట చెబుతాను, బాబు గారికి అండగా ఉంటారా మరొకరు అండగా ఉంటారా అనేది కాదు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు. ఆయన ఎవరైతే ధర్మంగా ఉంటారో వారికి అండగా ఉంటారు, ఎవరైతే అధర్మంగా ఉంటారో వారికి అండగా ఉండరు. ధర్మాన్ని కాపాడేటటువంటి శక్తి శ్రీ 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 వెంకటేశ్వర స్వామికి ఉన్నదని భక్తులందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాపితంగా ఆయనకి భక్తులు ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, ఎవరైతే పచ్చి అబద్ధాలు ఆడతారో, ఎవరైతే తన్ను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని దుర్మార్గంగా ఆలోచిస్తారో అలాంటి వ్యక్తులకు, అలాంటి సంస్థలకు, అలాంటి పార్టీలకు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండవు అని నేను భావిస్తున్నాను. ఇది వాస్తవమో కాదో ప్రజలు తెలుసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. భక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే భక్తులు తినేసిన లడ్డు ప్రసాదంలో కల్తీ ఉందని చెప్పేటటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కల్తీ లేని నెయ్యి మాత్రమే ఇంతవరకు వాడారని సర్టిఫై చేస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారు మీరు తిన్న లడ్డూలో కల్తీ ఉంది, మీరు తిన్న లడ్డూలో కల్తీ ఉంది అని చెప్తున్నాడు. ఏం నాకు అర్థం కాల. దెర్ ఇస్ నో ప్రూఫ్ ఎట్ ఆల్. అంటే రాజకీయ లబ్ధి కోసం ఎంతటికైనా దిగజారిపోతాడనే దానికి ఇంతకన్నా ఏం కావాలి నిదర్శనం? తినేసిన లడ్డు ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా తిన్నారు కదా ప్రజలు, భక్తులు. వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? అయ్యా ఇదంతా అబద్ధం కావాలి అని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారం అబద్ధం కావాలి, న్యాయం కాదు, ధర్మం కాదు అని వాళ్ళు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో కోరుకుంటున్నాడు? మీరు తిన్న ప్రసాదంలో పంది కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది అని నమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడికి అన్యాయం ఉంటున్నా నేను? అన్ని టెస్టులు చేసిన తర్వాత ఒక సిస్టమ్, నేను ఒకటి ఇందాక చెప్పినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పగడ్బందీ అనే సిస్టమ్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి పదార్థాన్ని చెక్ చేసే సిస్టమ్ ఉంది. ఆ చెకింగ్లో ఫెయిల్ అయితే కిందకి వెళ్తాయి, ఫెయిల్ కాకపోతే కొండ మీదకి వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫెయిల్ అయిన 18 ట్యాంకర్లు కిందకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫెయిల్ అయిన 14-19లో 14 ట్యాంకర్ల కిందకు వచ్చాయి. ఇంకెక్కడ ఉంటుంది అవకాశం? ఏమిటి అన్యాయం? మనం రాజకీయ ఆరోపణలు చేసినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం మీద, అన్నప్రసాదాల మీద, భక్తుల మీద చేయటం ధర్మమా? నీకు రాజకీయంగా మా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. ఎంత బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతున్నటువంటి దేవాలయం అది. ప్రపంచం వ్యాపితంగానే పేరు ప్రఖ్యాతులు గాంచిన దేవాలయమే. శుభ్రతలోను, నాణ్యతలోను, ప్రసాదాల తయారీలోను. దాన్ని ఏదో ఒక విధంగా అపవిత్రమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అని చెప్పి నమ్మించి మోసం చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాన్ని భగవంతుడు క్షమిస్తాడా? ఆలోచన చేయమని మనం చేస్తున్నా. సో ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆ దుర్మార్గమైన ఆలోచనకి మీరు చెప్పినట్టుగా భగవంతుడు సహకరించడు. ఇది వాస్తవం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి 4 సంవత్సరాలకి వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాడని నెయ్యిలో కల్తీ ఉందని సర్టిఫికెట్ వస్తే ఆ లడ్డూలో కల్తీ ఉందని చెప్పేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నీచుడైన చంద్రబాబు నాయుడికి వస్తుంది తప్ప మరెవరికి రాదు. దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడికి వస్తుంది తప్ప మరొకరికి రాదు. వాడని నెయ్యిలో ఏదో ఉందని ఏం మాటలు ఇవన్నీ కూడా. ఓకే ఏమండి, అది మీరు ఆ సిట్టు వేసిన పరిధి టీడీడీ చైర్మన్ మీద ఇంకోళ్ళ మీద కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ ఉందా, ఆయిల్లో కల్తీ ఉందా,
దాని మీద విచారణ జరిగి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అది. ఇక్కడ ఇవాళ జరుగుతున్న